In closing, we have a short message. ముగింపులో మనము క్లుప్తంగా దేవుని యొక్క వర్తమానం చూసుకుందాం. Book of Isaiah, chapter 51, verses 1 and 2. యెషయా రాసిన గ్రంథము 51వ అధ్యాయము మొదటి 2 వచనాలు. Book of Isaiah, chapter 51, verses 1 and 2 altogether. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. Hearken to me, ye that నీతిని follow అనుసరించి after యెహోవాను righteousness, వెదుకుచు and in that నిండువారులారా, seek the నా Lord, మాట look వినండి. unto the rock మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో whence you are దానిని hewn, ఆలోచించుడి. unto the hole మీరు of ఏ the గుంట pit నుండి whence you are digged. త్రవ్వబడితిరో దానిని Look unto ఆలోచించుడి. Abraham, మీ your తండ్రి అయిన father, అబ్రహాం and unto సంగతి Sarah ఆలోచించుడి. that మిమ్మల్ని bare కనిన you. శారాను I call ఆలోచించుడి. you alone. అతడు ఒంటరి On the ఉండగా rock నీ you అతని may పిలిచితిని, increase him. అతని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసితిని. May the Lord bless the reading of this word. చదవబడిన ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు దీవించిన గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Loving Heavenly Father, we thank Thee for the scriptures that was given unto us. Speak to us through Thy word, నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం. that we may be edified by Thy word, నీ యొక్క వాక్యం చేత తండ్రి మాకు క్షేమాభివృద్ధి కలగాలి. and may be encouraged by the word. నీ యొక్క వాక్యం చేత మేము ప్రోత్సహించబడాలి. Those who are not born again may be born again. ఎవరైతే తిరిగి జన్మించలేదో వారు తిరిగి జన్మించాలి. Those who are saved may be edified by Thy word. ఎవరైతే తిరిగి జన్మించారో నీ యొక్క వాక్యం చేత వారు క్షేమాభివృద్ధి పొందాలి. Help us, దేవా సహాయపడండి. illuminate our hearts. దేవా మా యొక్క హృదయాలను ప్రజ్వలింపజేయండి. May the word have a free course in our lives. నీ యొక్క దేవ మరి మా జీవితాల్లో నీ యొక్క వాక్యము సమృద్ధిగా ఉండేలాగా సహాయం Help us చేయండి. to walk according to Thy precepts. దేవా నీ యొక్క కట్టడలను అనుసరించి నడుచుకునేలాగా సహాయపడండి. May our lives be pleasing in Thy sight. నీ యొక్క దృష్టిలో మా యొక్క జీవితాలు నిన్ను సంతోషపరిచేటట్టుగా ఉండేలాగా Prepare సహాయపడండి. us for Thy second coming. నీ యొక్క రెండవ రాకడ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. Help us to work out our salvation, మా యొక్క రక్షణను తండ్రి మేము కొనసాగించడానికి సహాయపడండి. that our joy may be filled, దేవ మా యొక్క సంతోషం పరిపూర్ణమగినట్లుగా, that our faith may be increased, మా యొక్క విశ్వాసము పెంపొందించుకునేలాగున, that we may grow in Thy spiritual nurture. దేవ మా ఆత్మ పోషణలో మేము ఎదగడానికి సహాయపడండి. As we ask in the name of the Lord Jesus Christ. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. Amen. ఆమేన్. This chapter refers to the people of Israel when they were leaving Babylon to their homeland. చూడండి, వారి యొక్క స్వదేశాన్ని వదిలి బబులోనులో They're leaving Babylon to their homeland. బబులోను వదిలి వారి యొక్క స్వదేశానికి వెళ్తున్న ఇశ్రాయేల్ సూచిస్తూ ఈ యొక్క గ్రంథం, ఈ యొక్క అధ్యాయం రాయబడింది. Then prophet Isaiah encourages the people ఈ యొక్క యెషయా ప్రవక్త వారు ఈ యొక్క ప్రజలందరినీ కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు. to look unto the rock ఆ యొక్క బండ వైపు చూడమన్నాడు from చెప్తున్నాడు. whence they were hewn, వారు ఎక్కడి నుంచి అయితే ఏ బండ నుంచి చెక్కబడ్డారో ఆ బండని గురించి and ఆలోచించమంటున్నాడు. also look to the hole of the pit whence they were digged. ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించమని చెప్తున్నాడు. What is rock? What is this rock and what is this pit? ఈ బండ అంటే ఏంటి, ఈ గుంట అంటే ఏంటి? In verse 2 it is there. ఈ 2వ వచనంలో రాయబడింది, Look unto Abraham your father. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. Abraham being their rock, spiritual rock. చూడండి, అబ్రహాము ఒక ఆత్మ సంబంధమైన బండగా ఉండడం మనం చూస్తున్నాం. From Abraham all these tribes of Israel came out. ఈ అబ్రహాము ద్వారా ఈ యొక్క ఇశ్రాయేల్ గోత్రాలన్నీ కూడా బయటకు వచ్చాయి. And also about the Sarah. ఇక్కడ అంతేకాకుండా షారాన్ గురించి మనం Through చూస్తున్నాం. Sarah, they were multiplied. చూడండి, షారా ద్వారా వారు విస్తరింపబడ్డారు. So they were supposed to look at the rock and at the pit. వారు చెక్కబడిన బండ నుంచి తవ్వబడిన ఆ యొక్క గుంట వైపు వారు చూడాలి. That means they have to look at Abraham and Sarah, their forefathers. దాని అర్థం ఏంటంటే వారి పూర్వీకులైన అబ్రహాము షారా వైపు వారు చూడాలి. And they have to look unto them, and they must know their faith. వారి వైపు చూసి వారి విశ్వాసాన్ని వారు తెలుసుకోవాలి. So here prophet was referring them to be encouraged and to be strengthened by them. చూడండి, వారి ద్వారా వారు ప్రోత్సాహపరచబడాలి, వారు ఆదరించబడాలని చెప్పి ప్రవక్త అయిన యెషయా కోరుతున్నాడు. Here the prophet is asking them to look to 3 directions. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా 3 వైపులుగా వారు చూడాలని కోరుతున్నాడు. One direction, that is looking back. మొట్టమొదటి యొక్క ఎటువైపు చూడాలంటే వారు వెనుకకు చూడాలి. So they have to look unto Abraham and Sarah. వారు వెనుకన్న అబ్రహాము సారా వైపు చూడాలి. They were their spiritual roots. వారు ఆత్మ సంబంధమైన వేరుగా ఉంటున్నారు. So they should not forget their roots. వారి యొక్క వేళ్ళని వాళ్ళు మర్చిపోకూడదు. From where they came. వారు ఎక్కడి నుంచి అయితే ఉద్భవించారో, ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ వేళ్ళని మర్చిపోకూడదు. Lord called Abraham when he was in the land of Chaldeans. ఆ యొక్క ఆ పరజనులు అంటే ఆ యొక్క అన్యులైన ఆ యొక్క దేశం నుంచి అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు He was asked to be detached from their country. వారి యొక్క ఆ యొక్క దేశం నుంచి వేరుపరచబడాలని చెప్పి దేవుడు కోరాడు. And he
came out by the calling of God. దేవుని యొక్క పిలుపును ఆధారం చేసుకుని తను బయటకు వచ్చాడు. By faith he entered into the land of Canaan. విశ్వాసం ద్వారా కానానులో ప్రవేశించాడు. Through Abraham, Isaac was born. అబ్రహాం ద్వారా ఇస్సాకు జన్మించాడు. And by Isaac, Jacob. ఇస్సాకు ద్వారా యాకోబు. And through Jacob, 12 tribes have come up. యాకోబు ద్వారా 12 గోత్రాలు బయటకు వచ్చాయి. So this is the spiritual roots. ఇది ఆత్మీయమైన వేరుగా ఉంటుంది. How the Lord blessed them. ఏ రకంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. They were the people of covenant. వారు నిబంధన ప్రజలుగా They were ఉంటున్నారు. blessed people. వారు దీవించబడిన They ఆశీర్వదించిన must look ప్రజలుగా at them how they lived ఏ రకంగా వారు జీవించారో వీరు తెలుసుకోవాలి. and how they practiced their lives, so their faith. వారి యొక్క విశ్వాసాన్ని ఏ రకంగా అభ్యసించారో వారు How తెలుసుకోవాలి. they led their life as a pilgrimage. Pilgrim. ఒక యాత్రికులుగా వారి యొక్క జీవితాన్ని ఏ రకంగా కొనసాగించారో How వీరు they తెలుసుకోవాలి. looked for the city which has got foundations. ఒక పునాదులు గల ఆ పట్టణం వైపు ఏ రకంగా వారు చూశారో, How they lived in the tents. ఆ యొక్క గుడారాల్లో వారు ఏ రకంగా నివాసం ఏర్పాటు How they చేసుకున్నారో, maintained their faith. ఏ రకంగా వారి యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క కొనసాగిస్తూ So వచ్చారో. prophet was asking them to look back their spiritual roots, Abraham and Sarah. ఈ యొక్క ప్రవక్త అయిన యేషయా ఆ వారి యొక్క ఆత్మీయ వేరులైన అబ్రహాము శారా వైపు వెనుకకు చూడమంటున్నాడు. And in second direction, రెండో వైపు ఏంటంటే in verse 6, 6వ వచనంలో we look at the word, lift up your eyes ఆకాశం unto వైపు heavens. కనులెత్తి. Chal. So they must look up. ఇప్పుడు ఆకాశం వైపు చూడాలి, పైకి చూడాలి. But that means they must look up at the creator. దాని అర్థం ఏంటంటే తమ సృష్టికర్త అయిన ఆ సృష్టికర్త వైపు చూడాలి. How the Lord created everything out of nothing. చూడండి, శూన్యం నుంచి దేవుడు ఏ రకంగా ప్రతిదీ సృష్టించాడో. He has created us అతను మనల్ని సృష్టించాడు for his glory. తన యొక్క మహిమ నిమిత్తం He has formed us. మనల్ని ఏర్పాటు He చేశాడు. has made us. ఆయన మనల్ని నిర్మించాడు. He had a great purpose and plan in our lives. మనకు జీవితంలో గొప్ప ప్రణాళిక, ఉద్దేశం కలిగి So you సృష్టించాడు. must look up to heaven. ఆ రకంగా మన సృష్టికర్త అయిన దేవుడి వైపు మనం చూడాలి. And so don't look at the world. ఈ యొక్క లోకం వైపు చూడకూడదు. Don't look at the people. ఆ యొక్క ప్రజల వైపు చూడకూడదు. Looking unto Jesus, who is the author and the finisher of our faith. మన యొక్క విశ్వాసం కర్తవ్య దాన్ని కొనసాగించిన యేసు వైపు చూడాలి. Many times we don't look at Lord Jesus. అనేక సార్లు యేసుక్రీస్తు వైపు మనం చూడం. We don't look up. మనం పైకి చూడం. Our looks are only outwardly bound. మన యొక్క చూపులన్నీ కూడా, దృష్టి అంతా కూడా ఈ లోకాన్ని ఆధారం చేసుకుని లోక పరిమితమై ఉంటుంది. And look at the creation. మన యొక్క సృష్టికర్త వైపు మనం చూడాలి. See, all the creation Lord has made out of nothing. చూడండి, ఈ యొక్క సృష్టినంతా కూడా దేవుడు శూన్యం నుంచి చేశాడు. He is the God of all flesh. Nothing is impossible unto him. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. At his word, even mountains melt. ఆ యొక్క తన యొక్క వాక్కు ద్వారా పర్వతాలు కూడా కరిగిపోయాయి. At his word, even rivers will roar and go away. చూడండి, ఆ యొక్క తన వాక్కు ద్వారా, తన పలుకు ద్వారా ఆ యొక్క నదులు, సముద్రాలు ఘోషించి వెనక్కి వెళ్ళిపోతాయి. When you pass through the waters will not overflow you. మనం ఆ యొక్క సముద్రం గుండా, ఆ యొక్క నదులు గుండా వెళ్ళినప్పుడు ఆ నదులు మన మీద పొర్లి పారవు. When we walk through the fire will not burn you down. అగ్ని గుండా మనం వెళ్ళినప్పుడు అగ్ని మనల్ని కాల్చివేయదు. Wherever Lord is there, ఎక్కడైతే ప్రభు ఉంటారో He is the one who to help us. ఆయన మనకు He సహాయపడగలుగుతాడు. is with us in our walk of life. ఆయన మనకు క్రైస్తవ నడవడిలో సహాయపడతాడు. Provided we look up. మనం ఆకాశం వైపు, తన వైపు చూస్తే తప్ప. Thirdly, మూడవదిగా we must look ahead. మనము ఎదురుగా, మనం ముందు చూడాలి. That is, look unto future. అంటే దాని అర్థం ఏంటంటే భవిష్యత్తు వైపు చూడాలి. Verse 3. మూడో వచనం, For the Lord shall comfort Zion, and He will comfort all her waste places, and will make her wilderness like Eden. చూడండి, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె So చేయుచున్నాడు. this is going to happen in a future. మనకి ఇది భవిష్యత్తులో జరగనయ్యింది. Lord is going to transform the wilderness into Garden of Eden. దేవుడు అరణ్య స్థలమును ఏదేను తోట వలె He is రూపాంతరపరచనున్నాడు. going to comfort Zion, His people. ఆయన తన ప్రజల్ని, సియోన్ని ఆదరిస్తాడు. So this is going to happen in a future. ఇది భవిష్యత్తులో జరగనయ్యింది. So they are asked to look back, then look up and look ahead. వాళ్ళు ఆ యొక్క యెషయా ప్రవక్త వారు వెనక్కి చూడాలి, పైకి చూడాలి, అంతేకాకుండా ముందుకి, అంటే భవిష్యత్తులో ఏం జరగనైందో దాన్ని చూడాలి. So they have to look at their spiritual roots, Abraham and Sarah. వారి యొక్క ఆత్మీయ వేరులైన అబ్రహాము, శారాను వాళ్ళు గుర్తు తెచ్చుకుని వారి So వైపు చూడాలి. here Abraham was compared to a rock, ఇక్కడ అబ్రహాం ఒక బండతో పోల్చబడ్డాడు. rock that is hewn, that is engraved. చూడండి, చెక్కబడిన ఆ యొక్క బండ. From that rock, Israelites came out. ఆ యొక్క బండ నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. In Matthew's Gospel, chapter 16 and verse 18. Don't refer now. మీరు చూడడం అవసరం లేదండి. మత్తయి సువార్త Time is 16, not there. Okay. సమయం లేదు కాబట్టి మత్తయి సువార్త 16:18. Lord was telling to the disciples, తన శిష్యులతో ప్రభువారు చెప్తూ ఉన్నారు "Thou కదా, art Peter, on this rock I will build my church." నీవు పేతురువు, నీ యొక్క ఈ బండ మీద నేను నా యొక్క సంఘాన్ని కడతానని చెప్పారు. Here,
Peter was not compared to a rock. ఈ యొక్క పేతురు ఆ యొక్క బండతో పోల్చబడలేదు He కానీ was a piece from the rock. ఆయన ఆ యొక్క బండ నుంచి తీయబడ్డాడు, చెక్కబడ్డాడు. See, Peter was called Petros. ఈ యొక్క పేతురు పెత్రోస్ అని That పిలువబడ్డాడు. means a piece out of the rock. దాని అర్థం ఏంటంటే బండలో ఒక భాగం, ఒక ముక్క. So rock is nothing but it's called Petra. ఆ యొక్క బండ పెట్రా అని పిలుస్తారు. And who is that rock? Christ himself is a very rock. ఆ యొక్క బండ ఎవరో కాదు, క్రీస్తే తనంతట తానే ఆ బండ అయి ఉంటున్నాడు. Where did Peter come? ఈ యొక్క పేతురు ఎక్కడి నుంచి వచ్చాడు? Out of the rock, a piece came out. That is Peter. ఆ యొక్క బండ నుంచి ఒక ముక్కగా, ఒక చెక్కగా ఒక పేతురు బయటకు వచ్చాడు. So we all came out from that great rock. ఆ యొక్క బండ నుంచి మనందరం కూడా బయటకు వచ్చాం. Christ is the smitten rock. చూడండి, క్రీస్తు కొట్టబడిన బండగా He ఉంటున్నాడు. was crucified on the cross of Calvary. కలువరి శిలువలో ఆయన చంపబడ్డాడు. Out of his crucifixion, ఆ యొక్క కలువరి శిలువల ద్వారా, out of his love for us, ఆ యొక్క ప్రేమ, తను మన పైన ప్రేమ ద్వారా, out of his sacrifice on the cross of Calvary, కలువరి శిలువలో తాను చేసిన త్యాగం ద్వారా we are all born again. మనమందరం కూడా తిరిగి We జన్మించాం. are like, we are like engraved stones. మనమందరం కూడా చెక్కబడిన రాతి వలె ఉంటున్నాం. Out of that rock, all these stones have come out. ఆ యొక్క బండ నుంచి ఈ యొక్క రాళ్ళన్నీ కూడా చెక్కబడ్డాయి. We are called living stones. మనమందరం కూడా సజీవమైన రాళ్ళుగా How that పిలువబడుతున్నాం. living stones came out? ఈ యొక్క సజీవమైన రాళ్ళు ఏ రకంగా బయటకు వచ్చాయి? From the rock of Lord Jesus Christ. బండ అయిన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క బండ నుంచి బయటకు And వచ్చాయి. he is a precious rock. ఆయన ప్రశస్తమైన రాయిగా He is ఉంటున్నాడు. a foundation stone. ఆయన పునాది రాయిగా He is ఉంటున్నాడు. a headstone. ఆయన మూల రాయిగా And ఉంటున్నాడు. he is everything for us. ఆయన మనకు సమస్తమై ఉంటున్నాడు. On this rock, the church has been being built up. ఈ యొక్క బండ మీదే సంఘము స్థాపించబడింది. So you're going to see some of the engravings. That is our topic, engraving. చూడండి, మనము చెక్కబడటం కొన్ని ఈ బైబిల్లో చెక్కబడ్డాయి, అవి మనం చూసుకున్నాం, అది మన అంశం. We want to notice some of the spiritual things attached to this. కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు దీనికి ఏ రకంగా జతపరచబడ్డాయో మనం చూసుకుందాం. So theme is engravings. ఏ రకంగా చెక్కబడినవి, అది మన అంశం. We'll learn so many lessons out of it. కొన్ని పాఠాలు, ఆత్మీయ పాఠాలు మనం దాని ద్వారా మనం నేర్చుకుందాం. Exodus chapter 32 verse 16. నిర్గమకాండము 32వ అధ్యాయము 16వ వచనము. Moses was called to the Mount Sinai. ఈ యొక్క సీనాయి పర్వతానికి మోషే పిలువబడ్డాడు. And he was given the law, ఇక్కడ ధర్మశాస్త్రము మోషేకి ఇవ్వబడింది. written law on the stones. ఆ యొక్క రాతి మీద చెక్కబడిన ధర్మశాస్త్రము. We read that verse 32:16. మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 16వ వచనం. And the ఆ tables were the పలకలు work of దేవుడు God, and the చేసినవి, writing ఆ was the పలకల మీద writing of చెక్కబడిన God రాత engraven దేవుని on the చేతి stones. చేవ్రాత. So there were two stones ఇక్కడ 2 పలకలు ఉంటున్నాయి, రాతి పలకలు, made of God, దేవుని చేత చేయబడిన పలకలు. and the writing was of God. చూడండి, ఆ చెక్కబడిన రాత దేవుని చేవ్రాత. What are these writings? అది ఏమి రాత? అది 10 commandments అది 10 ఆజ్ఞలు on the stones. ఆ యొక్క పలకల మీద. How they were written? ఏ రకంగా రాయబడ్డాయి? They are not written with ink. అది ఇంకు ద్వారా రాయబడలేదండి, They are engraven. అవి చెక్కబడ్డాయి. They can never be erased. అవి ఇంకెప్పటికి కూడా అవి తుడిచిపెట్టబడవు. They are made of the handwriting of God. దేవుని చేతితో రాయబడ్డాయి. So here we see that stones were written by God. They were engraven commandments. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ పలకల మీద దేవుడు తన స్వహస్తాలతో, తన చేతి రాతతో ఆ యొక్క 10 ఆజ్ఞలు రాయడం మనం As a చూస్తున్నాం. memorial, these stones were kept in the ark of God. ఈ యొక్క Ark of God, covenant. ఈ యొక్క మందసంలో ఈ యొక్క పలకలు జ్ఞాపకం కొరకు పెట్టబడ్డాయి. So they are the reminder, they are the memorial how the Lord gave them commandments. ఒక జ్ఞాపక సూచనగా దేవుడు వారికి ఏ రకంగా ఆ యొక్క 10 ఆజ్ఞలు So ఇచ్చాడో they అవి have పిలుచబడ్డాయి. to follow the commandments given by God. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు మనం అనుసరించాలి. You can say they are testimonies of God. ఇంకొక బాటలో చెప్పాలంటే అవి దేవుని యొక్క సాక్ష్యాలుగా ఉంటున్నాయి. But in New Testament dispensation, నీకు నూతన నిబంధన కాలంలో we don't require such stones. అటువంటి పలకలు మనకు అవసరం లేదు. They are not. So we don't require the visible stones. ఆ యొక్క కనపడే భౌతికమైన పలకలు మనకు అవసరం లేదు. Paul says to 1 Corinthians chapter 3 verse 3. పౌలు 1 కొరింథీయులకు 3:3లో ఏమంటున్నాడంటే, Every believer is an epistle for Christ. ప్రతి ఒక్క విశ్వాసి కూడా క్రీస్తుకు అపోస్తలుడిగా ఉంటున్నాడు. The law was written by the Spirit of God in our hearts. చూడండి, ఆ యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆత్మ చేత మన హృదయంలో రాయబడింది. We read that verse. చూడండి, ఆ యొక్క వచనం మనం చదువుకుందామంటే 2 Corinthians chapter 3 verse 3. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. All together. అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. రాతి పలకల మీద For as గాని much as శిలాతో your గాని manifest రాయబడక declared to the epistle మెత్తని of Christ హృదయములు ministered అను by us, పలకల written మీద not by the జీవం గల ink, but దేవుని by the Spirit ఆత్మతో of living God, ఈ not by పరిచర్య tables of stone, but- మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. So Old Testament law given
written on the stones. ఈ యొక్క పాత నిబంధన ధర్మశాస్త్రము రాతి పలకల మీద రాయబడింది, They were engraven. అవి చెక్కబడ్డాయి. But in New Testament, కానీ నూతన నిబంధన కాలంలో the same law అదే ధర్మశాస్త్రం are written ఎలా రాయబడిందంటే not on stones, రాతి పలకల మీద కాదు they కానీ are written in our hearts. మన హృదయం అనే పలకల మీద రాయబడ్డాయి. How did the Lord write? ఏ రకంగా రాశాడు? By the Spirit of God. దేవుని యొక్క ఆత్మ చేత రాశాడు. That means under Old Testament dispensation, the law was outside. చూడండి, దాని అర్థం ఏంటంటే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము మనుషుడికి వెలుపట ఉంది. But in New Testament dispensation, కానీ నూతన నిబంధన కాలంలో every born again child of God ప్రతి తిరిగి జన్మించిన దేవుని కుమారుడు is an open letter to the world. చూడండి, అతను ఈ యొక్క లోకానికి తన ఒక పత్రికగా బహిరంగమైన పత్రికగా ఉంటున్నాడు. So we are the fourth gospel. చూడండి, మనము నాలుగవ సువార్తగా Fifth gospel. ఐదో సువార్తగా ఉంటున్నాం. So four gospels are there. మన బైబిల్లో నూతన నిబంధనలో 4 సువార్తలు But ఉంటున్నాయి. we are living in this world మనం ఈ లోకంలో సజీవులమైన మనము as a testimony for the world. చూడండి, దేవునికి సాక్షులుగా ఈ లోకంలో ఉంటున్నాం. Lord has transformed our lives. దేవుడు మన జీవితాన్ని రూపాంతరపరిచాడు. We are made a new creation. ఆయన మనల్ని ఒక నూతన సృష్టిగా And చేశాడు. He has given, you are made living, so heavenly beings. చూడండి, మన పరసంబంధమైన జీవులుగా మనం చేశాడు. The law is written in our hearts. ఆ యొక్క ధర్మశాస్త్రం మన హృదయంలోనే The రాయబడింది. Spirit of the Lord working in us. మన యొక్క దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంది. We have to keep up this testimony. ఇటువంటి సాక్ష్యం మనం కాపాడుకోవాలి. So Christ's life, Christ's laws must be manifested to the world. ఈ లోకంలో క్రీస్తు యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను మనం కనపరచాలి. The question is how far we are regarding those laws. ఎంతగా మనం ఈ యొక్క దేవుని యొక్క ఈ యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నాం అనేది Already ప్రశ్న. these commandments are written in our hearts by the Spirit. Have you ever known this? చూడండి, దేవుని యొక్క ఆత్మ తాను ఆ యొక్క ధర్మశాస్త్రం మన హృదయాల్లో రాశాడని మనం ఎరుగుదుమా? Do you know this truth? ఇది ఒక సత్యం మీరు When ఎరుగుదురా? you are born again, మీరు తిరిగి జన్మించినప్పుడు Holy Spirit is working. దేవుని యొక్క ఆత్మ మీలో ఆ పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. How did He work? ఏ రకంగా He పనిచేస్తున్నాడు? wrote the laws in our hearts. ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో రాశాడు. Have you noticed the writing of the Lord in our hearts? మన యొక్క హృదయంలో ప్రభు యొక్క రాతను మీరు గమనించారా? Have you ever seen our heart? మీరు ఎప్పుడైనా మీ హృదయాన్ని పరిశీలించారా? Have you seen ever the engraving of the Lord? దేవుని యొక్క ఆ చేరాతను, ఆ చెక్కపట్టాన్ని మీరు చూసారా? Lord has given a seal in our hearts. చూడండి, దేవుడు ఆ యొక్క హృదయంలో దేవుడు తన ధర్మశాస్త్రం ఉంచాడు. The law is coming from inside out. అప్పుడు చూడండి, ఆ యొక్క ధర్మశాస్త్రము, ఆ దేవుని యొక్క ఆజ్ఞలు మనలోంచి బయటికి వస్తున్నాయి. In fact, this is a new covenant made by Christ Jesus. ఇది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేయబడిన నూతన నిబంధనగా By ఉంటుంది. the shed blood, He has made a new covenant. ఆ యొక్క రక్తము చిందించడం ద్వారా ఈ నూతన నిబంధన తను చేశాడు. So this is the first engraving. ఇది మొట్టమొదటిగా చెక్కబడ్డ మనం చూసాం. And secondly, రెండవదిగా book of Exodus chapter 28. Exodus 28. నిర్గమాకాండము 28వ అధ్యాయం. Exodus 28. నిర్గమాకాండం 28వ అధ్యాయం. నిర్గమాకాండము 28వ There we see అధ్యాయం. the holy priest, high priest, ఇక్కడ ఈ ప్రధాన యాజకుడు మనం చూస్తున్నాం. ministering the tabernacle of God, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేయడము, wearing an ephod. ఆ యొక్క ఏఫోదు ధరించి. You know, I think you know something about the ephod. ఏఫోదు గురించి మీకు కొంత భాగం తెలిసింది So that అనుకుంటాను. is made of, white, purple and scarlet threads. ఈ యొక్క నీలి ధూమ్ర రక్తవర్ణములతో అది ఏఫోదు It's a చేయబడుతుంది. peculiar dress. అది చాలా విశిష్టమైన, Only high priest has to wear that. అది ప్రధాన యాజకుడు మాత్రమే ధరించే ఆ యొక్క వస్త్రం. అది It was not a common dress. అది అందరూ ధరించే వస్త్రం It కాదు. is a priestly dress, అది ప్రధాన యాజకుడు ధరించే వస్త్రం. specially made by special people. అది చాలా ప్రత్యేకమైన వారిచే చేయబడిన Special ప్రత్యేకమైన వస్త్రం. tailors were called for, and they have to do this work. చూడండి, ప్రత్యేకమైన కుట్టి పని వారు చేసే వస్త్రంగా ఉంటుంది. So when he is ministering in the temple of God, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో పని చేసినప్పుడు and he has to wear this ephod, ఆ ఏఫోదు ధరించినప్పుడు on his shoulders తన యొక్క భుజాల మీద there are 2 onyx stones. చూడండి, 2 ఆ యొక్క రాళ్ళు ఉంటాయి. So on each stone, 2 ఒక్కొక్క రాతి మీద 6 tribes of Israel were written there. ఇశ్రాయేలీయుల 6 గోత్రాలు ఒక భుజం మీద, ఇంకొక భుజం మీద, రాతి మీద They were రాయబడ్డాయి. engraven. అవి చెక్కబడ్డాయి. You read that verse 9 and 10 మనము చదువుకుంటే నిర్గమాకాండం 28వ అధ్యాయం 8-9 వచనాల్లో altogether. అందరం కూడా కలిసి చదువుకుందాం. And the curious మరియు girdle ఏఫోదు of మీద నుండి ephod విచిత్రమైన is upon, and దట్టి shall be of దాని the same పని according to రీతిగా the work thereof, ఏకాండమైనది, even of gold, బంగారుతోను, blue, నీలి purple, and ధూమ్ర scarlet, and రక్తవర్ణములు గల twin, నూలుతోను, and thou shalt take సన్న 2 నారతోను కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను, అనగా వారి జన క్రమము చొప్పున, ఒక రత్నం మీద వారి పేర్లు, 2 రత్నం మీద తగినది
Verse 11 altogether. 11 వచనం అందరం కలిసి And the చదువుకుందాం. work of an engraver in stone, like the engravings of a signet, ముద్ర మీద shall చెక్కబడిన thou వాటి వలన engrave చెక్కబడిన two పనిగా ఆ రెండు రత్నము మీద with the ఇశ్రాయేలు names of the పేర్లు children of చెక్క Israel. Thou shalt బంగారు make them to be set జవలలో in వాటిని pouches of పొదగవలెను. gold. So on these two onyx stones, ఈ యొక్క రెండు పచ్చల మీద ఆ the రాట్ల tribes మీద of Israelites, their names were engraven. ఇశ్రాయేలీల 6 గోత్రాల పేర్లు చెక్కబడ్డాయి. What is the color of these onyx stones? ఈ యొక్క ఈ రాళ్ల యొక్క రంగు ఏంటి? So this is a special color. ఒక ప్రత్యేకమైన రంగుగా ఉంటుంది. This is slightly whitish in wheatish in color, wheatish. గోధుమ రంగులో ఉండడం మనం చూస్తున్నాం. Look at your nails, మీ యొక్క గోల్డ్ మీరు or చూసినట్లయితే your feet or fingers, anywhere. మీ కాళ్ళ వేళ్ళు గాని చేతి వేళ్ళు గాని So in this world there are many tribes of different creed, different culture people are there. ఈ లోకంలో అనేక జాతులు అనేక తెగల ప్రజలు ఉంటున్నారు. Whites and blacks, కొంతమంది తెలుపువారు నల్లవారు different colors. వేరు రంగులు. But wherever you go, కానీ మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ everyone will have the same color of the nail. చూడండి ప్రతి ఒక్కరి యొక్క గోటి రంగు మాత్రం ఒకే రకంగా You ఉంటుంది. go and examine any person's nail. ఏ జాతి వారైనా ఏ రంగుకు చెందిన వారైనా వారి గోల్డ్ మీరు గమనించండి. This slightly wheatish color is the same for everyone who is born into this world. ఈ లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి యొక్క గోటి రంగు ఒకేలాగా గోధుమ రంగులో ఉండడం మనం So చూస్తాం. these are colors of onyx stones. ఇవి ఆ యొక్క ఈ చెక్కబడిన రాళ్ల మీద ఉన్న రంగులు. So symbolically, high priest has to bear them when he goes into the tabernacle. ఈ సూచనగా ఈ యొక్క ప్రధాన యాజకుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించినప్పుడు వీటిని ధరించాలి. They are precious stones. అవి ఎంతో ప్రశస్తమైన రాళ్లుగా And ఉంటున్నాయి. secondly, రెండవదిగా they are engraven stones. అవి చెక్కబడిన రాళ్ళు. And thirdly, మూడవదిగా they are memorial stones. అవి జ్ఞాపకార్థమైన రాళ్ళు. Fourthly, నాలుగవదిగా they were fixed in some vouchers of gold. ఆ యొక్క చూడండి ఆ యొక్క బంగారు రత్నం దాంట్లో అవి పొదగబడ్డాయి. They are carried on the shoulders of high priest. ఆ యొక్క ప్రధాన యాజకుడి భుజాల మీద అవి ఉంటాయి ఎల్లప్పుడూ. So high priest has to bear the burden of the children of Israel. ఈ దాని అర్థం ఏంటంటే ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క భారం మోయాలి. But we have a high priest, Lord Jesus Christ, in heaven. మన యొక్క ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉంటున్నారు. Whenever he is found in the presence of the Lord, ఆయన ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో కనబడతారో interceding for us, మన కొరకు విజ్ఞాపన and చేస్తూ he is bearing on his shoulders all of us. మనందరినీ కూడా తన భుజాల మీద మోస్తున్నారు. We are also made precious stones, మనం కూడా ఆ ప్రశస్తమైన రాళ్ల వలె చేయబడ్డాం. and we are redeemed people. మనము విమోచింపబడిన వారం. Our names are engraved. మన యొక్క పేర్లు చెక్కబడ్డాయి. You can say our names are written in the Lamb's book of life. అంటే దాని అర్థం ఏంటంటే జీవ గ్రంథంలో మన యొక్క పేర్లు చెక్కబడ్డాయి. Lord is remembering us. దేవుడు మనల్ని జ్ఞాపకం He is not చేసుకుంటున్నాడు. forgetting us. ఆయన మనం మర్చిపోలేదు. He knows our past. He knows our future. మన యొక్క వర్తమాన భవిష్యత్ కాలం దేవుడికి తెలుసు. He knows our sorrows. మన యొక్క విచారాలు ఆయనకు He తెలుసు. knows our tears. మన యొక్క కన్నీళ్లు ఆయనకు He తెలుసు. knows our anxieties. మన యొక్క దుఃఖాలు విచారాలు ఆయనకు He తెలుసు. knows all our situations. మన యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన ఎరుగుతున్నాడు. Come what may, Lord is with us. చూడండి ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనతో కూడా He ఉంటాడు. will never forget us, ఆయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మనం మర్చిపోడు. because he is carrying us on his shoulders. ఎందుకంటే ఆయన తన భుజాల మీద మనం మోస్తున్నాడు కాబట్టి. Our names are engraven in him. ఆయనలో మనం చెక్కబడ్డాం. He will not forget us, ఆయన మనం మర్చిపోడు. because we are born again by the precious blood of Lord Jesus Christ. ఎందుకంటే ప్రశస్తమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత మనం కొనబడి తిరిగి జన్మించబడిన వారం కాబట్టి. So we see here the engraven stones. ఇక్కడ చెక్కబడిన రాళ్ళు మనం చూస్తున్నాం. Names are written. అక్కడ పేర్లు రాయబడ్డాయి. Lord is calling us by his name, by దేవుడు our ఆ name. పేర్లతో మన పేరుతో మనం పిలుస్తున్నాడు. You know, Abraham was called by his own name, అబ్రహాము తన సొంత పేరుతో ఆ దేవుడు ఆయన and అబ్రహామును పిలిచాడు. Moses was called by his own name, మోషే దేవుడు ఆయన పేరు పెట్టి and పిలిచాడు. he called Samuel by his own name, సమూయేలుని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. and he called David, దావీదుని పిలిచాడు. he called Amos, ఆమోసుని పిలిచాడు. he called all the prophets, ఆ ప్రవక్తలందరిని పిలిచాడు. he called Saul and Saul on the way to Damascus. Lord called him Saul. దమస్కు మార్గంలో వెళ్తున్న సౌల్ని సౌలా అని పిలిచాడు. He calls us by our name. మన పేరు పెట్టి మనం పిలుస్తున్నాడు. Isaiah 43:1. యెషయా 43:1. Do not fear, I have redeemed thee. I call you by your name, thou art my own. భయపడకు పేరు పెట్టి నేను పిలిచినాను నువ్వు నా వాడవు అని చెప్తున్నాడు అక్కడ. So this is a second type of engravement. ఇది రెండో చెక్కబడ్డ మనం చూస్తున్నాం. So our names are engraven. మన పేర్లు చెక్కబడ్డాయి. They are like a memorial. మనము జ్ఞాపకార్థంగా దేవుడికి Lord is ఉంటున్నాం. remembering us. దేవుడు మనల్ని జ్ఞాపకం And చేసుకుంటున్నాడు. thirdly, మూడవదిగా book of Isaiah, యెషయా గ్రంథము chapter 49 49వ అధ్యాయం and verse 16. 16వ వచనం. Book of Isaiah 49 verse 16. యెషయా 49:16 మనం కలిసి చదువుకుందాం. చూడుము నా అరచేతుల మీద Behold, I have నిన్ను graven you చెక్కినాను. upon the palms of my hands. నీ ప్రాకారము The words నిత్యం నా are ఎదుట continually ఉన్నది. over here.
You see the case of Zion, that the people of Israel, they were in Babylon. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు బబులోనులో చెరపట్టబడి ఉంటున్నారు. Because of a disobedience, Lord took them, taken them by captive by Babylonians. చూడండి వారి అవిధేయతను బట్టి దేవుడు ఆ యొక్క బబులోను చెరకి వారిని They అప్పగించారు. were there for 70 years. అక్కడ 70 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు. During those captivity, ఆ యొక్క చెరలో వారు ఉన్నప్పుడు the people were thinking that Lord has forgotten us. అప్పుడు ప్రజలు అనుకున్నారు కదా దేవుడు మనల్ని మర్చిపోయాడు. They were in alien land. వారు ఒక పరజనులు ఆ యొక్క పరజనుల దేశంలో ఉంటున్నారు. They don't have joy in their hearts. వారి యొక్క హృదయాల్లో సంతోషం లేదు. There was no singing in their hearts. వారి యొక్క హృదయంలో ఆ యొక్క సంగీతం లేదు. All their instruments were tied up to a tree. ఆ యొక్క వారి యొక్క వాయిద్యాలన్నీ కూడా ఆ నిరవంజి చెట్లకు వారు తగిలించారు. Babylonians came and asked them to sing. They were not able to sing. ఆ బబులోను దేశం వారు మా కొరకు ఒక కీర్తన పాడండి అంటే వారు They పాడలేకపోయారు. were very sad. వారు ఎంతో విచారంగా ఉంటున్నారు. They don't have freedom. వాళ్ళు ఆ యొక్క స్వాతంత్రం లేదు. They are in a depressive mood. చూడండి ఎంతో విచారకరమైన పరిస్థితుల్లో వారు ఉంటున్నారు. So they claim that Lord has forgotten us totally. అప్పుడు దేవుడు మమ్మల్ని సంపూర్ణంగా మర్చిపోయాడు They అనుకుంటున్నారు. thought our future is lost. వారి యొక్క భవిష్యత్తు అంధకారంలో ఉందనుకుంటున్నారు. There is no better life for us. మాకు ఇంకా మంచి జీవితం లేదు రాదు So అనుకుంటున్నారు. that time Lord is giving giving them the promise. ఆ సమయంలో దేవుడి వాగ్దానం వారికి ఇస్తున్నాడు. So here we see, can a woman forget her suckling child that he should not have compassion on the son? చూడండి యెషయా 49:15 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా వారైనా మరుచుదురు గాని నిన్ను మరవను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. So behold, look upon my palm. ఇదిగో నా అరచేతులు చూడు. You are engraven in my palms. నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని That means ఉన్నాను. you are secured, protected by your palm, by my palm. దాని అర్థం ఏంటంటే నా అరచేతిలో నీవు భద్రంగా క్షేమంగా సురక్షితంగా ఉన్నావు. So as I look at my palm, నా యొక్క అరచేతిని నేను చూసినప్పుడు I look at you. నేను నిన్ను చూస్తాను. So I not forget you. నేను ఇంకా మర్చిపోయే You సమస్య are లేదు. before me. నీవు నా ఎదుటే ఉన్నావు. So daily I am seeing you. ప్రతిరోజు నేను నిన్ను You చూస్తున్నాను. are secured. నీవు భద్రంగా You ఉన్నావు. are protected. నీవు సురక్షితంగా ఉన్నావు. No enemy can snatch you out. ఏ శత్రువు కూడా నా నుంచి నిన్ను దూరం చేయలేడు. The Lord has given the protection. దేవుడు అటువంటి భద్రతను దేవుడు మనకి ఇచ్చాడు. In same John's Gospel chapter 10, యోహాను సువార్త 10వ అధ్యాయంలో Christ being the good shepherd, ఆ యొక్క మంచి కాపరైన క్రీస్తు as the good shepherd gave his life for us, చూడండి ఒక కాపరి తన కొరకు గొర్రెల కొరకు ప్రాణం and పెట్టినట్లుగా he says to them, ఆయనకి వారికి ఏం so చెప్తున్నాడు I అంటే know my own sheep నా గొర్రెలు నేను ఎరుగుదును. and they follow me. నా గొర్రెలు నా స్వరం విను నన్ను I will give వెంబడించును. unto them eternal life. చూడు వారికి నిత్య జీవం నేను ఇస్తాను. Nobody can snatch you out from my palm. నా యొక్క అరచేతిలోంచి ఎవరు కూడా మిమ్మల్ని You తీసివేయలేరు. are secured. మీరు భద్రంగా You are ఉన్నారు. protected. మీరు రక్షింపబడుతున్నారు. Your names are engraved in my palm. నా యొక్క అరచేతిలో మీ పేర్లు చెక్కబడ్డాయి. What a great promise. ఎంత గొప్ప వాగ్దానం, What a great encouragement. ఎంత గొప్ప ప్రోత్సాహం. So then there's no need to become sad. చూడండి మనం ఇంకా విచారం పడాల్సిన అవసరం లేదు. You are already there in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మీరు ఉన్నారు. You have to behold unto him ఆయన వైపు చూడాలి. and look at his palm. ఆయన అరిచేతిని చూడాలి. We are already there. మనం అక్కడ అది వరకే చెక్కబడ్డాం. So this is the third engraving. ఇది మూడో విషయం, మూడు రకంగా చెక్కబడ్డాం. 1 Kings chapter 5 verse 17. మొదటి రాజులు 1 Kings chapter 5 verse 17. మొదటి రాజులు 5వ అధ్యాయం 17వ వచనం. When the King Solomon began to building the temple of God, ఈ రాజైన సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించినప్పుడు and he had prepared many stones, ఎన్నో రాళ్ళు అతను అక్కడ సిద్ధపరిచాడు. because the temple was built by stones, not by bricks. ఎందుకంటే ఈ యొక్క మందిరము రాళ్లతో కట్టబడిన ఇటుకలతో కాదు. So bricks are made out of human hands. ఈ యొక్క ఇటుకలు అయితే మనిషి చేతితో చేయబడతాయి. Stones are the creation of God, hand of God. ఈ యొక్క రాళ్ళు అయితే దేవుని యొక్క చేతితో చేయబడ్డ దేవుని యొక్క So సృష్టి. in 1 Kings chapter 5 మొదటి రాజులు 5వ అధ్యాయము verse 17. 17వ వచనం. రాజు సెలవీగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. When Solomon began to build the temple of God, ఈ సొలొమోను రాజైన సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడం మొదలుపెట్టినప్పుడు many stones were prepared outside the camp. ఈ యొక్క గుడారానికి వెలుపట అనేకమైన రాళ్ళు సిద్ధపరచబడ్డాయి. So they were prepared stones, అవన్నీ కూడా సిద్ధపరచబడిన రాళ్ళు, prepared for the building of the temple. ఆ యొక్క మందిర నిర్మాణం కొరకు సిద్ధపరచబడిన So రాళ్ళు. they were engraven అవన్నీ కూడా చెక్కబడ్డ రాళ్ళు. and they were set right అవన్నీ కూడా సరిచేసి in proper sizes వేరు ఆ యొక్క పరిమాణాలు and in proper places. చూడండి సరైన స్థలంలో. So all these stones came ఇవన్నీ కూడా ఆ యొక్క రాళ్ళు అక్కడ to పెట్టబడ్డాయి. the place where the building was taking place. ఎక్కడైతే ఆ మందిరం నిర్మించబడాలో ఆ రాళ్ళన్నీ కూడా అక్కడ తీసుకుని And రాబడ్డాయి. these stones were assembled there. ఈ రాళ్ళన్నీ కూడా అక్కడ జాగ్రత్తగా అమర్చబడ్డాయి. There was no sound of any human instrument there. చూడండి అక్కడ ఏ
మానవ పరికరం యొక్క శబ్దం అక్కడ లేదు. So that is the wonderful building of the temple. అది చాలా రమ్యమైన అందమైన దేవుని యొక్క మందిరం. So Lord is preparing us as prepared stones చూడండి, ఒక సిద్ధపరచబడిన రాళ్ల వలె దేవుడు మనం for the సిద్ధపరుస్తున్నాడు. building of the temple of God. ఎందుకంటే దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు. So the temple of God is unseen now. దేవుని యొక్క మందిరం ఇప్పుడు మనకు అదృశ్యమై ఉంది. In the Old Testament times, పాత నిబంధన కాలంలో temple was visible. ఆ యొక్క దేవుని యొక్క మందిరం ఆ ప్రత్యక్ష గుడారము అందరికీ But the దృశ్యంగా Lord ఉండేది. is establishing a spiritual unseen temple in the lives of people. ఇప్పుడు తన యొక్క బిడ్డల జీవితాల్లో అదృశ్యమైన ఆత్మీయమైన మందిరాన్ని దేవుడు నిర్మించాడు. 1 Corinthians chapter 3 verse 16. మొదటి కొరింథీలు 3:16. Paul says, know ye not your body is the temple of living God, and the Holy Spirit dwelleth in you. చూడండి, సజీవమైన దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తాడని మీరు ఎరుగురా అంటున్నాడు. And Ephesians 2:20 last verse. ఎఫెసీయులకు 2:20లో We చివరి are being వచనంలో built up as a spiritual habitation unto the Lord by the Spirit of God. దేవుని యొక్క ఆత్మ చేత మీరు ఆయనకు నివాసకరమైన యోగ్యంగా ఉండాలని దేవుడు నిర్మించాడని అక్కడ So చెప్తున్నాడు. 1 Corinthians chapter 5 verse 17. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:16లో The king commanded, and they brought great stones, costly stones, then hewed stones to lay foundation of the house. చూడండి, అక్కడ రాజు, ఇక్కడ మనం చూసుకుంటే మొదటి రాజులు 5:17లో రాజు సెలవేగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. The three types of stones here. ఇక్కడ 3 రకాల రాళ్ళు ఉండడం మనం చూస్తున్నాం. Number 1, great stones. మొట్టమొదటిది గొప్ప రాళ్ళు, Then hewn stones. చాలా పెద్ద రాళ్ళు, చెక్కబడిన రాళ్ళు సార్. Thirdly, costly stones. అంతేకాకుండా మిక్కిలి వెలగల రాళ్ళు. What are the spiritual applications of this? ఈ యొక్క మనం ఏ రకంగా ఆత్మీయంగా వీటిని అన్వయించుకోవచ్చు? How do you become great stones? ఏ రకంగా మనము గొప్ప రాళ్ళగా అవుతాము? When we humble ourselves, we become great. మనం తగ్గించుకుంటే అప్పుడు గొప్ప Lord wants such stones for the building of the temple. చూడండి, అటువంటి ఆ మందిర నిర్మాణం కొరకు అటువంటి రాళ్ళని దేవుడు కోరుతున్నాడు. If you have pride in your lives, మీ యొక్క జీవితంలో గర్వం ఉంటే, if you exalt yourself, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే, Lord no way will require these stones. అటువంటి రాళ్ళను దేవుడు అస్సలు కోరుకోడు. The temple of God is built by great stones, that who humble himself will become great. దేవుని యొక్క మందిరము ఆ గొప్ప రాళ్లతో నిర్మించబడుతుంది. ఆ గొప్ప రాళ్ళు తమని తాము తగ్గించుకున్న రాళ్లే. Word of God says, దేవునికి వాక్యం చెప్తుంది కదా, whosoever exalteth himself shall be abased. చూడండి, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. Whoso humbleth himself shall be exalted. తాను తగ్గించుకున్నవాడు That హెచ్చింపబడతాడు. is a biblical principle. అది బైబిల్ సంబంధమైన నియమము. If you want to have a place in the building of the temple, దేవుని యొక్క మందిర నిర్మాణంలో మీకు కూడా స్థానం you కావాలనుకుంటే must be a great stone. మీరు గొప్ప రాళ్ళుగా ఉండాలి. So that is one who humbles himself. ఎవరైతే తగ్గించుకుంటారో, Christ humbled himself, obedient to the death of cross. చూడండి, క్రీస్తు ఆ శిలో మరణం నొందునంతగా Do తగ్గించుకున్నాడు. we have such quality in our lives? మన జీవితంలో అటువంటి లక్షణం మనకుందా? Secondly, రెండవదిగా hewn stones. ఇక్కడ చెక్కబడిన రాళ్ళు. How these stones become like hewn stones? ఏ రకంగా ఈ రాళ్ళు చెక్కబడతాయి? They are subject to suffering and what you call chastisement. చూడండి, ఆ యొక్క శ్రమ గుండా వెళ్ళినప్పుడు అవి చెక్కబడతాయి. Our roughness shall be taken away. మనలో ఉన్న ఆ గరుకుతనం అంతా కూడా So తీసివేయబడుతుంది. Lord is going to engrave us so that in a way they are able to fit for the temple of God. చూడండి, దేవుడు మనల్ని ఎలాగునా అలాగ చెక్కి సరైన రాళ్ళుగా చేస్తాడంటే అవి సరిగ్గా ఆ యొక్క దేవుని మందిర నిర్మాణం కొరకు సరిపోతాయి. That's the reason every child of God goes through sufferings. ఆ కారణం చేతే దేవుని యొక్క ప్రతి బిడ్డ కూడా శ్రమల గుండా వెళ్తాడు. And you have to be admitted in the school of discipline. ఆ యొక్క రకంగా క్రమశిక్షణ అనే ఆ పాఠశాలలో మనందరం కూడా And you have చేరాలి. to learn the rod of correction. చూడండి, ఆ దేవుడు ఆ యొక్క మనం సరిచేసే ఆ యొక్క ఆ దండన కిందకి మనం రావాలి. That's the reason Lord allows such sufferings in our lives. ఆ రకంగా ఆ కారణం చేతే దేవుడు అటువంటి శ్రమలు మన జీవితంలో Some troubles అనుమతిస్తాడు. in our lives. కొన్ని సమస్యలు కలవరాలు, So that impurities will be taken away. మనలో ఉన్న అపవిత్రత అంతా కూడా And తీసివేయబడుతుంది. our evil things will go away. మన దుష్టత్వం అంతా కూడా And తీసివేయబడుతుంది. so that we will be straightened. ఆ రకంగా మనం సరి చేయబడతాం. We will be sharpened మనం ఆ రకంగా పదునుగా చేయబడతాం. to have fitness in the temple of ఆ God. రకంగా మందిర నిర్మాణం కొరకు సరిగ్గా సరిపోతాం. Thirdly, costly stones. మూడోదిగా వెలగల రాళ్ళు. We are bought for a great price. మనం గొప్ప వెలతో మనం కొనబడ్డాం. We are not ordinary stones. మనం సామాన్యమైన రాళ్ళం కాదు. We are living stones, మనం సజీవమైన రాళ్ళము, precious stones, వెలగల రాళ్ళము, valuable stones, ఎంతో వెలగల ప్రశస్తమైన రాళ్ళము, engraven stones, చెక్కబడిన రాళ్ళము, memorial stones. జ్ఞాపకార్థమైన That's రాళ్ళము. what we looked in Exodus chapter 28. అదే ఈ నిర్గమాకాండం 28వ అధ్యాయంలో రాయబడింది. So here we say hewn stones. ఇక్కడ చెక్కబడిన రాళ్ళు That is, one must go through sufferings. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళాలి. These sufferings must come for the glory of God. ఈ దేవుని మహిమ నిమిత్తం ఆ శ్రమలు రావాలి. Many times we suffer out of our own mistakes. అనేక సార్లు మన
అంటే మనం స్వయంగా చేసుకున్న అపరాధం వల్ల మనము ఆ యొక్క శ్రమల గుండా వెళ్తాం. That way, God is not glorified. ఆ రకంగా దేవుడు మహిమ పొందడు. But when we live for the glory of God, కానీ ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు మనం జీవిస్తామో, Lord allows some certain sufferings in our lives. దేవుడు కొన్ని శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడు. Through those sufferings, ఆ శ్రమల ద్వారా Lord is glorified దేవుడు మహిమ పరచబడతాడు. and we become chastened అప్పుడు మనము ఆయన ద్వారా మనము మహిమలోకి and we తీసుకురాబడతాం. become hewn stones. అప్పుడు మనం చెక్కబడిన రాళ్ళుగా మనం అవుతాం. Jeremiah chapter 17 verse 2. ఇర్మియా 17:2 All together, please. అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా రాసిన గ్రంథము 17 Jeremiah chapter 17 verse 2. ఇర్మియా 17:2 All together. అందరం కలిసి చదువుకుంటాం. ఇర్మియా 17:2 The sin of Judah, 1 and 2. The sin of Judah is written in a pen of iron and with a point of diamond. It is graven upon the table of your heart and upon the horns of your altars. ఉదయం పలకల మీద చెక్కబడింది. Here the sin of Judah. ఇక్కడ యూదా పాపము. What is his sin? ఏం పాపం ఇది? If you follow the verses ahead, చూడండి, ఇక్కడ మనం ఈ అధ్యాయం ఇంకా ముందుగా మనం it's చదువుకుంటే a sin of idolatry. ఇది విగ్రహారాధన. So those people, when they were practicing idolatry, ఆ యొక్క ప్రజలు ఆ విగ్రహారాధన వారు అనుసరిస్తున్నప్పుడు and their names of goddesses were engraven on the horns of the altar. చూడండి, ఆ యొక్క బలిపీఠాల మీద ఆ విగ్రహ వారి యొక్క దేవతల పేర్లు చెక్కబడ్డాయి. Once again repeat, మరి ఒకసారి నేను when చెప్తున్నాను, they practice idolatry, వారు ఆ యొక్క విగ్రహారాధన అనుసరిస్తున్నప్పుడు it was their practice. అది వారు ఆ రకంగా వారు అభ్యసిస్తూ ఉన్నారు. Whenever they worship an idol, ఎప్పుడైతే వారు ఆ యొక్క విగ్రహారాధన and ఆరాధిస్తారో the name of that goddess ఆ యొక్క దేవత యొక్క పేరు is engraved ఆ యొక్క ఎక్కడ on చెక్కబడిందంటే the horn of their altars. ఆ యొక్క ఆ బలిపీఠం మీద వారు చెక్కుతున్నారు. బలిపీఠ కొమ్ము మీద. బలిపీఠ కొమ్ము మీద వారు So చెక్కుతున్నారు. that was the practice going on in those days. ఆ రోజుల్లో ఆ రకంగా వారు ఆ రకంగా So అనుసరిస్తున్నారు. when they were doing this idolatry, ఈ యొక్క విగ్రహారాధన వారు చేస్తున్నప్పుడు their sins were engraven on the horns of the altar. ఆ రకంగా వారి యొక్క ఆ పాపాలు ఆ బలిపీఠం కొమ్ము మీద అక్కడ చెక్కబడ్డాయి. How they were engraven? ఏ రకంగా చెక్కబడ్డాయి? With a pen of iron చూడండి, ఇనుప గంటెతో, and a point of diamond. చూడండి వజ్రపు మొనతో. Can anyone erase that? చూడండి, ఎవరైనా దాన్ని తీసివేయగలరా? Nowadays we are getting ink removers. చూడండి, ఈ రోజుల్లో ఇంకు తీసివేసే కొన్ని అవి వచ్చాయి. You can erase anything. What is written? మనం ఏదైతే రాసామో అదంతా కూడా తుడిచివేయచ్చు. But it is engraven. కానీ ఇది అయితే చెక్కబడింది. Nobody can ever erase it. ఇది ఎప్పుడు ఎవరు కూడా తుడిచివేయలేరు. They are already there. అక్కడ అవి ఉన్నాయి. So sins of Judah were like that. ఆ రకంగా యూదా పాపం ఉంటుంది. Even our sins were also like that. మన పాపాలు కూడా అదే రకంగా ఉన్నాయి. We cannot be cleansed for our sins మన పాపాల కొరకు మనం ఏమి చేయలేం, పవిత్రులుగా by మార్చబడలేం our own efforts. మన యొక్క సొంత కార్యాల We ద్వారా. cannot erase our sinful record. మన యొక్క పాపాల యొక్క నమోదుని మనం They తుడిచివేయలేం. are already written. They are recorded there. అవన్నీ కూడా నమోదు You చేయబడ్డాయి. cannot erase them. వాటిని మనం తుడిచివేయలేం. But God has to do something. కానీ దేవుడే ఏదో చేయాలి. And in the epistle of Colossians, ఆ కొలొస్సీయులకు రాసిన పత్రికలో chapter 2, 2వ అధ్యాయంలో when Christ was up on the cross, చూడండి, క్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడినప్పుడు the handwriting of the what do you call that letter was erased, చూడండి, ఆ యొక్క ఆ రుణపత్రము తుడిచివేయబడింది. and our sins were nailed to the cross, మన యొక్క పాపాలు ఆ మేకులతో కొట్టబడ్డాయి. and the handwriting of that law was erased, ఆ రుణపత్రము ఆ యొక్క పాప రుణపత్రం తుడిచివేయబడింది. which was contrary to us. ఇది మన వల్ల కలిగింది కాదు. So when Christ took our place, క్రీస్తు ప్రభువారు మన స్థానాన్ని ఆయన he తీసుకున్నప్పుడు became a sin bearer. అక్కడ మన పాపాన్ని ఆయన భరించాడు. So our sins cannot be erased. మన యొక్క పాపాలు The తుడిచివేయబడాలి. Lord has erased it by the blood of Christ. చూడండి, దేవుడు ఆ పాపాలను ఎలాగ తుడిచాడంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్తం ద్వారా తుడిచాడు. Because on the cross of Calvary, కలువరి సిలువలో our sinful record has been taken away. చూడండి, మన యొక్క పాపము చిట్టా అంతా కూడా నమోదంతా కూడా తీసివేయబడింది. Handwriting of the ordinance was taken away. చూడండి, ఆ యొక్క చేయి వ్రాత అంతా కూడా అంతా కూడా తీసివేయబడింది. This we could not do ourselves. అది మనంతట మనం చేయలేము. It is by the very act of God. దేవుని యొక్క కార్యం ద్వారానే It జరిగింది. is by the blood of Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా He has erased it away అది దాన్ని తుడిచివేశాడు. and He has set శాశ్వతంగా it aside. అది పక్కన పెట్టేశాడు. And He will never remember our sins at all. మన యొక్క పాపాలు ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో. Once our sins are forgiven, they are not to be remembered again. ఒక్కసారి మన పాపాలు క్షమించబడిన తర్వాత అవి ఎప్పుడు కూడా జ్ఞాపకంలోకి రావు. God gives and forgives. దేవుడు ఇచ్చి క్షమిస్తాడు. Man gets and forgets. చూడు, మనుషుడైతే పొందుకొని అది మర్చిపోతాడు. God gives and forgives. దేవుడైతే ఇచ్చి ఆయన మర్చిపోయేవాడు. Whenever the Lord forgives our sins, ఎప్పుడైతే మన పాపాలను దేవుడు క్షమిస్తాడో they are not to be remembered at all. అవి ఎప్పుడు కూడా మరి తిరిగి ఆయన జ్ఞాపకంలోకి రావు. So on the cross of Calvary, ఆ కలువరి సిలువలో
our sins have been taken away. మన యొక్క పాపాలన్నీ కూడా తీసివేయబడ్డాయి. They are hewn, they are inscribed on the altars of the on the horns of the altars. ఆ యొక్క బలిపీఠం యొక్క కొమ్ము మీద అవి చెక్కబడ్డాయి. So sins have been taken away. ఆ యొక్క పాపాలు కూడా అన్ని We have తీర్చివేయబడ్డాయి. to worship the Lord. మనం ఆ కారణం చేత ప్రభువుని ఆరాధించాలి. We cannot erase our own sinful record. మన యొక్క పాపపు నమోదుని మనంతట మనం They తీసివేయలేము. are already recorded there. అవన్నీ కూడా నమోదు చేయబడ్డాయి. There are many places where our sins are recorded. మన పాపాలు అనేక స్థలాల్లో రాయబడ్డాయి. I don't tell you all those things. అవన్నీ కూడా మీకు చెప్పలేను. Because according to sins committed, he has to be before the judgment seat of but judgment. చూడండి, చేసిన పాపాన్ని అంతటిని బట్టి ఆ తీర్పు ఆ ఎదుట ఆ సింహాసనం ఎదుట మనం నిలబడాలి. తీర్పు కొరకు. Book of Revelation chapter 20. ప్రకటన 20 అధ్యాయము. There is a white throne judgment. ఆ యొక్క ధవళ సింహాసనం తీర్పు ఉంటుంది. They were judged according to their works. చూడండి, వారి క్రియలను బట్టి వారు తీర్పు పొందుతున్నారు. That means their sins were recorded. దాని అర్థం ఏంటంటే వాళ్ళ పాపాలు అక్కడ They నమోదు are not చేయబడ్డాయి. forgiven. అవి They క్షమించబడ్డాయి. did not come to Christ. చూడండి, వారు దేవుని వద్దకు రాలేదు. They did not wash their robes in the blood of Christ. చూడండి, వారి యొక్క వస్త్రాలు దేవుని యొక్క ప్రశస్తమైన రక్తంతో కడుక్కోలేదు. Those are unbelievers. అవి వారందరూ కూడా అవిశ్వాసులుగా They ఉంటున్నారు. were cast into permanent hellfire. చూడండి, ఆ యొక్క నిత్యమైన అగ్నిగుండంలో వారు పరవేయబడ్డారు. What a great joy. ఎంత గొప్ప సంతోషం. Our sins are forgiven. మన యొక్క పాపాలు క్షమించబడ్డాయి. There's no sinful record. చూడండి, మన కొరకైన ఆ యొక్క పాపపు నమోదు He has లేదు. erased away by the blood of Christ. ప్రభు వారి రక్తం చేత అవన్నీ కూడా తుడిచివేశాడు దేవుడు. And lastly, చివరిగా book of Zechariah, జకరియా chapter 3, 3వ అధ్యాయం verse 9. 9వ వచనం. జకరియా రాసిన గ్రంథము 3వ అధ్యాయము 9వ Let వచనం. us follow these verses carefully. They are a lot of they are deep in what you call meanings. చూడండి, ఈ యొక్క వచనాలన్నీ కూడా చాలా మనం గమనిద్దాం క్షుణ్ణంగా. So these are all ఎంతో prophecies. లోతైన ఆత్మీయ భావం కలిగిన వచనాలు. Because I don't discuss them in this short time. చూడండి, ఇవన్నీ కూడా ఈ కొంత సమయం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోలేము. We'll read that verse. దయచేసి ఈ వచనాలన్నీ కూడా మీరు రాసుకోవాలని మనవి చేస్తున్నాను. Zechariah chapter 3, verse 9. జకరియా 3వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. All together, please. అందరం కలిసి చదువుకుందామండి. For యెహోషువ behold, a ఎదుట stone నిలిచిన that I have 7 eyes, రాకుడపు పని behold, I చేయువాడు will నేను. engrave the ఇది graving సైన్యముల thereof, అధిపతియగు యెహోవా saith the Lord of మరియు ఒక hosts. దినమునలోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. Here in a vision, Zechariah was telling about a stone. ఇక్కడ దర్శనంలో జకరియా ఒక రాతి గురించి He మాట్లాడుతున్నాడు. saw a stone. అక్కడ ఒక రాతిని చూశాడు. Upon the stone, ఆ రాతి మీద there are 7 eyes, 7 నేత్రములు ఉన్నాయి. and I will engrave the engraving thereof. చూడు, దాని చెక్కుడపు పని చేయువాడు నేనే. This is an engraved stone. ఇది చెక్కబడిన రాయి. Saw in a vision. ఈ యొక్క జకరియా ఆ తన దర్శనంలో చూశాడు ఆ రాతిని. Who is this stone? Who is this stone? ఈ రాయి ఎవరు? This coming Messiah. ఈ రానయ్యున్న మెస్సయ్య. This is a prophet. Prophecy was told about Messiah. చూడండి, మెస్సయ్య గురించి చెప్పబడిన ప్రవచనం ఇది. He was a stone, ఆయన ఒక రాతిగా ఉంటున్నాడు. hewn stone, చెక్కబడిన రాయి, having 7 eyes. చూడండి 7 నేత్రములు. If you read book of Revelation, ప్రకటన గ్రంథం మనం and the చదువుకున్నట్లయితే Lamb has got 7 eyes. ఆ గొర్రె పిల్లకి 7 నేత్రాలు ఉంటున్నాయి. He is an omniscient God. చూడండి, ఆ యొక్క సర్వాంతర్యమే అయిన దేవుడు ఆయన. So he is the one who is a Messiah. ఆయన మెస్సయ్య అయిన దేవుడు. He is like a stone. ఆయన ఒక రాతిగా ఉంటున్నాడు. He is getting engraved. చూడండి, ఆయన చెక్కబడే రాతిగా ఉంటున్నాడు. Where was he engraved? ఆయన ఎక్కడ చెక్కబడ్డాడు? On the cross of కల్వరి Calvary. సిలువలో. Why? ఎందుకు? Here the reason is mentioned. I will remove the iniquity of that land in one day. చూడండి, ఆ దేశం యొక్క దోషమును పరిహరింతును. అదే Actually, కారణం. this was told about the children of Israel. ఇది ఇశ్రాయేల్ దేశం యొక్క గూర్చిన ప్రవచనం ఇది. In the second coming of Christ, క్రీస్తు యొక్క రెండో రాకడలో when the Lord comes ప్రభువారు వచ్చినప్పుడు from mid-heaven to this earth for a millennium, మధ్యాకాశం నుండి ఈ లోకానికి ఆ 1000 ఏళ్ల పరిపాలన నిమిత్తమే వచ్చినప్పుడు they look at Messiah, అప్పుడు మెస్సయ్య వైపు వారు చూస్తారు. and they see the wounds in his hands and feet. తన యొక్క కాళ్ళలో చేతులు ఆ గాయాలు That చూసినప్పుడు is the engraved stone. అది చెక్కబడిన రాయి అంటే. And then they weep. అప్పుడు వాడు విలపిస్తారు. They repent of their sins. వారి యొక్క పాపాల నిమిత్తమే And in పశ్చాత్తాపడతారు. one day, all their iniquities will be taken away. ఒక్క రోజులోనే ఆ దేశం యొక్క అంటే వారి యొక్క పాపమంతా కూడా So this పరిహరించబడుతుంది. was a prophetical theme. ఇది ముందుగా చెప్పబడిన But ప్రవచనం. if you apply to our lives, ఇది
ఇది మన జీవితానికి అన్వయించుకుంటే Christ on the cross of Calvary క్రీస్తు కలువరి శిలువలో is like a stone engraved. చెక్కబడిన రాతి వలె ఉంటున్నాడు. What for? ఇదేని కొరకు? Who is engraving? ఎవరు ఆయన చెక్కుతున్నారు? God the Father. దేవుడే, తండ్రి అయిన దేవుడే. That's the reason Lord was crying out on the cross. అందుకనే ఆ కారణం చేతే ప్రభువారు ఆ యొక్క శిలువలో పెద్ద కేక వేశారు. God, my God, why hast thou forsaken me? నా తండ్రి, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? And he went through a lot of agony. ఎంతో ఆ యొక్క వేదన గుండా తను వెళ్ళాడు. Because it pleased the Lord to bruise him. ఎందుకంటే తనను నలగొట్టడము యెహోవాకి ఇష్టమైంది. You are numbered among transgressions. తన యొక్క మన యొక్క ఆ యొక్క అపరాధాలన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి. So on the cross this stone was engraved. ఆ కలువరి శిలువలో ఈ యొక్క రాయి చెక్కబడింది. What for? దేనికి? Because our sins. Because of our sins. మన పాపాల కొరకై. So by being crucified on the cross of Calvary, కలువరి శిలువలో సిలువ వేయబడడం ద్వారా, because of that act of God, ఆ దేవుడు చేసిన ఆ కార్యం ద్వారా, because Christ is engraved on the cross, కలువరి శిలువలో క్రీస్తు చెక్కబడడం ద్వారా our iniquities have been taken away. మన యొక్క అపరాధాలు, దోషాలన్నీ కూడా What a పరిహరించబడ్డాయి. great sacrifice. ఎంత గొప్ప త్యాగం. What a great love of God. ఎంత గొప్ప ప్రేమ దేవుని Though we ప్రేమ. did not love him, though we did not love మనం him, ఆయన ప్రేమించినప్పటికీ he loved us. ఆయన మనం ప్రేమించాడు. He loves sinners. ఆయన పాపులను ప్రేమిస్తాడు. That's the reason he came to this world, ఆ కారణం చేత ఈ లోకానికి వచ్చాడు. to save the sinners. పాపను He రక్షించడం came కొరకు to వచ్చాడు. seek and to save that which was lost. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. If you are not still born again, మీరు ఒకవేళ ఇంకా తిరిగి if you జన్మించకపోతే, have not given your heart unto the Lord, ఆ ప్రభువుకి మీ హృదయాన్ని ఇంకా ఇవ్వకపోతే, Lord loves you. దేవుడు మిమ్మల్ని He ప్రేమిస్తున్నాడు. welcomes you. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. Come to him, నా వద్దకు రా. because he's already on the cross crucified, కలువరి శిలువలో ఆయన మీ కొరకు సిలువ వేయబడ్డాడు. and he manifested his love. తన యొక్క ప్రేమను He కనపరిచాడు. loves you. ఆయన నిన్ను He ప్రేమిస్తున్నాడు. wants to forgive your sins, ఆయన యొక్క నీ పాపాలు and your క్షమించాలనుకుంటున్నాడు. name will be engraved on the stone. నీ యొక్క నామము, నీ యొక్క పేరు ఆ రాతి మీద Your చెక్కబడుతుంది. sins will be erased. నీ యొక్క పాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. If you are born again children of God, మీరు ఒకవేళ తిరిగి జన్మించిన పిల్లలైతే, Lord wants to take us through the process of engraving. చూడు దేవుడు ఆ చెక్కబడే ఆ యొక్క అనుభవం గుండా మనల్ని He తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. wants us to be hewn stones. మనం చెక్కబడిన రాళ్ల వలె ఉండాలని He దేవుడు wants to be కోరుతున్నాడు. great stones, మనము ఆ గొప్ప రాళ్ల వలె ఉండాలి, precious stones. ప్రశస్తమైన రాళ్ల వలె How ఉండాలి. is your life? మీ యొక్క జీవితం ఎలాగుంది? How do you conduct our lives? మన యొక్క జీవితాన్ని ఎలాగ మనం The కొనసాగిస్తున్నాం? Lord is coming very soon. ప్రభువారు రాకడ చాలా సమీపంగా ఉంది. Heaven is the prepared place for prepared people. చూడండి, సిద్ధపరచబడిన జనుల కొరకు పరలోకం సిద్ధంగా ఉంది. Don't lead a careless life. నిర్లక్ష్యమైన జీవితం మీరు కొనసాగించొద్దు. Read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. Love the sanctuary. ఆయన యొక్క సన్నిధిని ప్రేమించండి. Love the house of God. దేవుని యొక్క ఇంటిని ప్రేమించండి. And love him. ఆయన ప్రేమించండి. And also walk according to the precepts. ఆయన లేఖనాలను ఆధారం చేసుకుని నడవండి. You hold fast your faith. మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోండి. Don't lead a life of impurity. చూడండి, అపవిత్రమైన జీవితం జీవించకూడదు. So may the Lord bless us. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక.